నా భార్య పేరు రమ్య. మాకు వివాహమై 6 సంవత్సరాలు అయింది. నాకు మ్యారేజ్ అయిన సంవత్సరానికే బాబు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత నాకు భయంకరమైన చర్మ వ్యాధి వచ్చి నేను 2 సంవత్సరాలు మంచానికే పరిమితం అయిపోయాను. అంటే నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. అలాంటి స్థితిలో నేను టీవీ పెట్టుకొని చూస్తుంటే ఆ వాక్యంలో, నీ కన్నీళ్ళు యేసయ్య చూశాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు స్వస్థపరుతావు అన్న మాట నా చెవినొచ్చి, నేను గుంటూరు 3 బొమ్మల సెంటర్ అక్కడ పెట్టినప్పుడు నా ఫ్రెండ్ సహాయంతో నేను అక్కడికి వచ్చాను నడవలేని స్థితిలో. అప్పుడు అన్న రాగానే, జీవనదిని నీ హృదయములో అన్న పాట, ఎండిన ఎముకలన్నీ ఫలింప చేయునయ్యా అన్న పాట పాడారు. అయ్యా అంటే నేను బ్రతుకుతానని నాకు ఇచ్చావయ్యా అని నమ్ముతూ ఆ రోజే నాకు కాళ్ళలో బలహీనత పోయి బలం వచ్చింది. ఆ తర్వాత మాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి అందరూ అది ఇది అని అడిగినా సరే నన్ను బతికించిన ఇసాక్ అన్నయ్య నాకు పిల్లల్ని ఇస్తారని అనుకున్నాను. అప్పుడు ప్రార్థన చేయించుకొని పండు తీసుకుపోయి తిన్నాక ఈ బాబుకి 6 నెలలు. ఇప్పుడు ఈరోజు పేరు పెట్టించుకోవాలని వచ్చాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.